చార్మినార్ గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గుజరాత్ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి బీజేపీ, ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ. ఆ రాష్ట్రంలో బ్రిడ్జి కూలిపోయి ఒక దాదాపు 140-150 మంది చనిపోయారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నా విమర్శించారా? ఏమి ఇది మోడీ గారే కూలగొట్టిండు లేకపోతే అని అన్నాడా? ఆయన ఏమన్నాడు? రాహుల్ గాంధీ గారు చాలా బాధ అనిపిస్తున్నది ఆ బ్రిడ్జి కూలిపోవడము అని ఆవేదన వ్యక్తపరిచాడు. అది మనం చేయాల్సిన బాధ్యత, మన పని అది. రాజకీయం చేయలే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు చేయలే. రాజకీయం చేయాలంటే చేయొచ్చు కదా. ఏం చేస్తురా? బ్రిడ్జి కూలిపోయిందాకా చూసిరా? బ్రిడ్జి మీరే గవర్నమెంట్దే కదా బ్రిడ్జి, మరి ఏం చేసిర్రు మీరు? అంతకుముందు అది కరెక్ట్ ఉందా లేదా? కూలిపోయేదాకా ఎందుకు చూసిర్రు? రెగ్యులర్ చెకప్ ఉందా లేదా? బ్రిడ్జి రోజు నిరంతరం ప్రజలు నడిచే బ్రిడ్జి కదా అని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారు విమర్శించారా? లేదు. ఈ జ్ఞానం కూడా ఎందుకు లేదు బీజేపీ? కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇది ఒకటి ఇదంతా ఎందుకండి? స్వయంగా మీరే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న ఈ మధ్య కాలంలో మరి వారు భారత్ మాతాకి యాత్ర తీసిరు. ఒకరు భారత్ మాతాకి యాత్ర కిషన్ రెడ్డి గారు యాజ్ ఎ బీజేపీ ప్రెసిడెంట్గా, సెంట్రల్ మినిస్టర్గా వారు ఒక యాత్ర తీసిరు. శోభయాత్ర జరిగింది, మంచి కార్యక్రమం, బ్రహ్మాండంగా జరిగింది. అందరం టీవీలో చూస్తున్నాము. అదే విమర్శించే కార్యక్రమం కాదు, మన భారత్ మాత కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు. సరే, నువ్వేదో పటాకులు కాల్చినావు, సంతోషంలో నువ్వు కాల్పించినావు పటాకులు. ఆ పటాకులు పోయి ఎక్కడో అంటుకున్నాయి. అంటుకొని ఒకరిద్దరు చనిపోయారు. ఒకరేమో అందులో ఆడ హడావిడిలో పోయి అదేంది పక్కకు ట్యాంక్ బండ్లో పడిపోయి అతను చనిపోయిండు. అప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అన్నారా మిమ్మల్ని? అయ్యో ఇట్లా జరిగిపోయింది, ఏంది ఇట్లా జరగవద్దు, ఇట్లా జరిగిపోయింది అని బాధపడ్డాడే కానీ మీరు అన్నట్టుగా అనలే కదా. ఏమయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు పటాకులు దగ్గర నువ్వు కాల్పియడం మీద ఆ పటాకులు కాలవు, అసలు పటాకులే లేకపోతే ఆడ అంటుకునేదే కాదు. ఆ ఇద్దరో ముగ్గురు మరి వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు అని అనలే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అనలేరు కదా. ఈ ఆలోచన మీరు ఎందుకు అట్లా మీరు నేను అటెంప్ట్ అయ్యారు? జస్ట్ కొంత అంటే మేమేమో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా క్యాబినెట్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన మీద ఎవరమైనా బాధపడాల్సిందే, బాధపడుతుంటారు. ఇట్లా జరగాల్సింది కాదు, జరిగింది అని ఆవేదనలో ఉన్న ప్రభుత్వము నువ్వు అక్కడ పోయి ఏదన్నా చిన్న లోపాలు ఉంటే సరిదిద్దాల్సింది పోయి మైకులు ముందు పెట్టగానే ఒక రాయి కొట్టాలని ప్రయత్నం చేసినావు. ఇది నాకు మంచిగా అనిపించగానే కొన్ని ఉదాహరణలు చెప్పిన. నేను ఇదేం తప్పుడు కాదు, జస్ట్ గతంలో మీ ప్రభుత్వంలో జరిగిన ఉదాహరణలు నేను చేస్తున్నా. వదికు మాకు 17 మంది చనిపోవడం బాధ ఉంది, వాళ్ళు చనిపోయారు. ఆ ఆవేదనను దాంట్లో వాళ్ళతో పాలు పంచుకుంటూ అక్కడ సర్వీస్ ఇస్తూ ఈ వర్షాన్ని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షాన్ని తెలియజేస్తూ యావత్ సమాజానికి, తెలంగాణ తెలుగు ప్రజలకు, అట్లాగే యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి గారు రాజకీయ విమర్శలు ఆ స్థలంలో చేయొద్దు చేసిండు కాబట్టి దానికి కూడా మేము గాంధీ భవన్ ద్వారా మీడియా ద్వారా కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు, మీకు కేటీఆర్ భాష మోడీ గారి భాష అని ఒక మాట అడుగుతున్నా. అదొకటి చెక్ చేసుకొని మీరు మళ్ళా మీకు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఇప్పుడు జనరల్గా ఓ ప్రమాదం జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర. ఇప్పుడు నేనే ఉన్నా సంగారెడ్డిలో, సపోజ్ ఏదో ఒక సంఘటన జరుగుతుంది, ఒక అతను సహజంగా చనిపోతాడు. నేను ఆ సావును అతను పరామర్శించడానికి పోతా.
ఇక నా మీద ఉన్న రాజకీయం కోపము ఇంకేదో కోపము నువ్వు కూడా అటెండ్ చేయనీకి వచ్చి ఆయన ఓడిచిందంటే ఎట్లా? ఎందుకు అంత హోందాగా ఏం అవసరం ఉంది? ఇంకా ఇట్లా కాదు కదా.